అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. పాఠశాల నుంచి నిన్న 6 10వ తరగతి విద్యార్థులు పారిపోయారు. వాళ్ళ ఆచూకీ ఇంకా లభించలేదు. విద్యార్థుల మిస్సింగ్ పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. రాంబిల్లి బీసీటీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు 6 విద్యార్థులు. స్కూల్కొచ్చి నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయారు. బస్టాప్లోనూ రైల్వే స్టేషన్లోనూ సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు పోలీసులు. చరిత్రలో గత 28 ఏళ్లుగా లేదు ఈ మిస్సింగ్ అనేది జరిగింది. ఉదయం అంతా క్లాసుల్లోనే విద్యార్థులు కూర్చున్నారు. ఆ విద్యార్థులు కూర్చున్న తర్వాత లంచ్ బ్రేక్ వచ్చి వాళ్ళు భోజనానంతరం వాళ్ళు మిస్ అయ్యారండి. ఆ విషయం మాకు కొద్దిగా ఆలస్యంగా మారిని వారు గోడ దూకి వెళ్లటం అనేది చూశామని విద్యార్థులు ఆలస్యంగా చెప్పటం, వాళ్ళని వెతకటానికి ఉపాధ్యాయులు కూడా వెళ్లారు. ఉపాధ్యాయులు తర్వాత ఒక రూట్లో అచ్యుతాపురం ఒకరు, ఎలమంచల రూట్లో ఒకరు వెళ్ళడం జరిగింది. అప్పటికి కూడా వాళ్ళు కనుక్కోవడం జరగలేదు. తదుపరి తల్లిదండ్రులకి వెంటనే మేము సమాచారం తెలియజేసాం. ఒకరికి చెప్పిన అందరికీ తెలియజేసిన తర్వాతను ఇళ్లకి చేరి ఉంటారని ఆలోచనతో మేము కొంత సమయం చూసిన తర్వాత మేము పోలీసు వారితో స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అనకాపల్లి రైల్వే స్టేషన్ ద్వారా వాళ్ళు 6 కూడా వెనక నుండి నడిచి వెళ్ళడం అనేది తీసుకున్నటువంటి ఫుటేజ్ చూసాము. హిమతేజ్ అండి. ఈ సంవత్సరం 10th వచ్చాడు. నిన్న 1 గంట నుంచి కనిపించట్లేదంట. ఈ రోజు మార్నింగ్ 6 గంటల వరకు నేను ఎక్కడో స్టేటస్ చూసుకొని బ్రాండెక్స్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇంతవరకు కూడా నాకు ఇన్ఫర్మేషన్ అసలు ప్రిన్సిపల్కి బయటకు రాలేదు. మరి ఆయన ఎతికిస్తున్నారని ఉన్నారు, ఎక్కడున్నారో ఏంటో కూడా తెలియలేదు. ఎవరో వచ్చి చెప్తే కానీ మాకు తెలియదండి. మరి ఈ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారో మరి నాకు తెలియట్లేదు అసలు. కనీసం ఇప్పటికైనా వచ్చి ఆయన చెప్పాలి కదా, అమ్మ మేము ఎతికించాం, ఇది ఇలా ఉంది, ఇక్కడ ఇంత ట్రై చేసామని కూడా ఆయన ఏం చెప్పలేదు మాకు. ఆయన ఏరి ప్రిన్సిపల్